ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మార్చి గ్రహాల యొక్క పరిస్థితి రవి, రాహు, బుధుడు, శుక్రుడు, ఈ గ్రహాలన్నీ కూడా మరి ఎక్కడున్నాయంటే కుంభరాశిలో ఉన్నాయి. శని భగవానుడు కూడా మనకి చూసినట్లయితే మీనరాశిలో ఉన్నాడు. శని, శుక్రుడు అక్కడ ఉన్నారు. ఏదైనా రవి, బుధుడు, రాహు, కుజుడు ఈ గ్రహాలు 4 ఉన్నాయి కుంభరాశి. మరి మిథున రాశిలో గురుడు, సింహ రాశిలో కేతు. ఇటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం చూసినట్లయితే తులా రాశి, వృశ్చిక రాశి, ధను రాశిలో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గోచార గ్రహాల యొక్క ఫలితాలను బట్టి మనం ఆయా రాశుల యొక్క ఫలితాలు తప్పనిసరిగా తెలియజేస్తాం. వాటికి సలమైన పరిహారాల ద్వారా ఆచరిస్తే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. వ్యతిరేక ఫలితాల నుంచి అనుకూలమైన ఫలితాలుగా మానవులైన మనం మార్చుకోవడానికి ఆధ్యాత్మికమైన చింతన ద్వారా, నిర్మలమైన మనస్సుతో, పాజిటివ్ వైబ్రేషన్స్ తో, మంచి ఆలోచనతో విజయం సాధిస్తామని చెప్పి వెళ్ళినట్లయితే తప్పకుండా సాధిస్తాం. అదే దృష్టితో ప్రతి ఒక్కరూ కష్టపడి మనం ముందుకు వెళ్ళాలి. విజయం తప్పనిసరిగా మనం అందిపుచ్చుకుంటాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంతేత అంటే చంద్రుడు వ్యయ, జన్మ, తృతీయ స్థానాలు, ద్వితీయ స్థాన సంచారం అంటే వారం మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా కనబడుతుంది. వార ప్రారంభం అకాల భైరము, శ్రమ, వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, వారాంతం ముఖ్యమైన వ్యవహారాల్లో తప్పనిసరిగా విజయం సాధిస్తారు. మరి వృశ్చిక రాశి వారికి మనం చూసినట్లయితే వృశ్చిక రాశి, ధనుస్సు, మకరం, కుంభం. కుంభంలో 4 గ్రహాలు ఉన్నాయి. అలాగే పంచమంలో మళ్ళా శుక్రుడు ఉన్నాడు. ఏదైనప్పుడు ఈ రాశి వారికి వేళకు భోజనం చేయడం, కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో కాస్త ఆర్థిక పరమైన సర్దుబాట్లు జరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు తప్పనిసరిగా యోగిస్తాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులైతే వాయిదా పడతాయి. మంచి ఆలోచనతో ముందుకు వెళ్తారు. విద్యార్థులకు కొంత వరకు అనుకూలంగా ఉన్నది. రాజకీయ నాయకులు పెద్దగా అవకాశాలు లేవు. వృత్తుల వారికి కాస్త డెవలప్మెంట్స్ మీకు వారపు మధ్యలో చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. వ్యాపార పరంగా మనం చూసినట్లయితే వ్యాపార పరంగా నూతనమైన వ్యాపారాలు, పెట్టుబడులు ఇటువంటి విషయాలు పెద్దగా యోగించవు. గతంలో ఏ వ్యాపారాలు చేస్తున్నారో కంటిన్యూ చేస్తారు. తద్వారా వాటిలో వారపు మధ్యలో, వారాంతంలో కాస్త అనుకూలమైన వాతావరణం ఉండవచ్చు. అంటే గురుడి యొక్క బలం చాలా తక్కువగా ఉన్న కారణం చేత మీరు ఎక్కువగా ఫలితాలు పొందలేకపోతున్నారు. అంటే శివారాధన ఎక్కువ చేయండి. మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళండి. అవసరమైతే ఇతరుల యొక్క సహాయ సహకారాలు తీసుకోండి. కొత్తగా పెట్టుబడి పెట్టే విషయంలో, కొత్త ఆలోచనల విషయంలో మళ్ళా మీరు పునరాలోచించండి. కొంతకాలం నిరీక్షించిన తర్వాత మీ యొక్క కార్యక్రమాల్లో ముందుకు వేగంగా వెళ్ళగలుగుతారు. అయితే సంఖ్యల్లో 9, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శివారాధన చేస్తూ ఉండండి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మీకు వారాంతం ఒక మంచి శుభవార్తలు అందుతాయి. మంచి ఆలోచన అనేది మీకు ఏర్పడుతుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా మీకు వారాంతం లభిస్తాయి. అంచేత ఈ వారం కాస్త మీకు ప్రోత్సాహకరంగా ఉందనే ఉత్సాహంతో ముందుకు వెళ్ళండి. విజయం వైపుకి వెళ్ళగలుగుతారు. దైవ బలం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక లక్కీ అనేది, ఒక అదృష్టం అనేది మీకు వారాంతం ఏర్పడుతుంది.